ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతము సున్నం చెరువు ఎగ్జాక్ట్లీ మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా కనిపిస్తూ ఉంది. సుందరీకరణ జరుగుతుంది. అయితే ఇది గతంలో 15 ఎకరాలు ఉండేనంట. ఇప్పుడు 32 ఎకరాలకు విస్తరణ జరిగింది ఈ చెరువు. దానిలో ప్లాట్లు ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. అవి ఆరోపణల వాస్తవాల్లో ఒకసారి వాళ్ళని కనుక్కుందాం. మన దగ్గర ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మీరు ఇక్కడ కొన్ని ప్లాట్లు హైడ్రా కబ్జా చేసిందని మీరు చెప్తున్నారు. అసలు ఈ ప్లాట్లు ఎప్పుడు కొన్నారు, దానికి సంబంధించిన హిస్టరీ చెప్పండి ఫస్ట్. ఇది చీఫ్ జస్టిస్ సాంబశివరావు అమ్మాయండి. 236 ప్లాట్లు. ఇది 236 ప్లాట్లలో 85 ప్లాట్లు మావి కబ్జా పెట్టారు వీళ్ళు హైదరాబాద్. వీళ్ళు లేఅవుట్ చేసి ఉడా లేఅవుట్ చేసి మాకు అమ్మకం చేశారు. సొసైటీ నుంచి మేము తీసుకున్న తర్వాత ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన తర్వాత 86 ప్లాట్లు ఇందులో వస్తాయి బఫర్ ఉంది అని చెప్పేసి మొత్తం మాకు చెప్పకుండా స్టేజెస్కో ఉన్న తర్వాత హైకోర్టు మమ్మల్ని లోపల రానియకుండా పోలీసు వాళ్ళని పెట్టేసి లోపల రానియకుండా మొత్తం రాత్రి మగళ్ళు పనిచేస్తూ ఉన్నారండి. మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని నెట్టేసి పోలీస్ స్టేషన్ పొద్దున్న తీసుకుపోతారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ సాయంత్రం 6 గంటలకు వదిలిపెడతారు. ఏంటిది అని చెప్పని కోర్టులో చూసుకుందామంటారు. కోర్టులో మేము రిజల్ట్ పెట్టారు జడ్జి గారు కూడా తీర్పు. దాన్ని అయ్యేంత ఆపని చెప్పాడు. అయినా వాళ్ళు ఆపట్లేదు. రాత్రి మగలు పనిచేస్తున్నారు. సార్ ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ ఈ సున్నం చెరువులో? 236 ప్లాట్లు అండి. 236 ప్లాట్లు సొసైటీ ప్లాట్లు, సిఎస్ సొసైటీ. అందులో 86 ప్లాట్లు ఈ దీనికి హైడ్రా కింద పెట్టారు. ఇప్పుడు వీళ్ళు 86 ప్లాట్లు పెట్టారు. వీళ్ళు అన్ని ఎప్పుడు కొన్నారు? మేము 1945 నుంచి కాగితాలు ఉన్నాయి, లేఅవుట్ కాగితాలు ఉన్నాయి. మేము 25 years 30 years అయింది కొనుక్కొని. సొసైటీ తరపుకెళ్ళి కొనుక్కున్నాం మేము. సొసైటీ కనుక్కో మా పిల్లలు పెద్దలు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిల కన్నా దానికన్నా దీనికన్నా ఇద్దామని చెప్పని కష్టపడి రూపాయి జమ చేసి కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మొత్తం కబ్జా పెట్టేసి మేము పని చేస్తామని చెప్పని లాయర్ చెప్తా ఉంటారు హైకోర్టులో. ఇక్కడ రాత్రి మగలు 24 hours పని చేస్తున్నారు. అవన్నీ మొత్తం ఫోటోలు తీసి కూడా మేము జడ్జి గారికి లాయర్కి ఇస్తే లాయర్ జడ్జి గారికి ఇచ్చారు. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా. ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి అనేది చెప్తా ఉంటాడు. అట్లా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ ఉన్నాయి. మనం పిలిచారండి. పిలిచిన తర్వాత మీరు చెప్పింది ఏంటి, మీరు 80 ప్లాట్లు మీరు దానం ఇచ్చేసేయండి, మీరు ఏం అడగండి, పబ్లిక్ మీకు మంచి పేరు వస్తుంది అని చెప్తూ ఉంటాడు. మాకు ప్లేస్ చూపించమని చెప్పంటే ప్లేస్ లేదు, డబుల్ బెడ్రూమ్ అంటాడు, లేదంటే మీ వాళ్ళే ఇచ్చారని చెప్పంటారు. మమ్మల్ని సొసైటీని చీల్ చేస్తున్నాడు రంగనాథ్ గారు. సొసైటీని చీల్చి ఒకరుగా మాట్లాడుతున్నారు, ఇంకొకరిగా మాట్లాడుతారని చెప్పని మాకు తెలియకుండా మీటింగ్లు పెడుతున్నాడు. అందరు సొసైటీ వాళ్ళు లోపలికి వస్తే సెల్ ఫోన్లు అన్ని తీసుకొని పక్కన పెట్టేసి లోపలికి వచ్చేసి సర్వే ఆఫ్ ఇండియాలో చూపిస్తున్నాడు. 1945 నుంచి సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్న ఆ మ్యాప్ వాళ్ళ దగ్గర లేదు. అంటే ఇప్పుడు మీరు ప్లాట్లు కొన్నప్పుడు హెచ్ఎండి అనుమతి ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. యుఎల్సీ కట్టాము, ఎల్ఎల్ఎస్ కట్టాము, మున్సిపల్ ట్యాక్స్ కట్టాము, నల్ల బిల్లు కట్టాము, కాని బిల్లు కట్టాము. ప్లాట్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మీ డిమాండ్ మా ప్లాట్లు మాకు కావాలండి అంతే. 86 ప్లాట్లు మాకు కావాలా? లేకుంటే దాన్ని వేరే స్థలం చూపించండి. మాకు 86 ప్లాట్లు మాకు చూపించండి. స్టేటస్ ఉన్న తర్వాత పని ఎట్లా చేస్తారండి మీరు? హైకోర్టులో స్టేటస్ ఉన్న తర్వాత రిజర్వ్ ఉంది చెప్పడానికి కూడా జడ్జి గారు చెప్పారు. దాన్ని బట్టి కూడా మరి ఓపిక లేకుండా రాత్రి మగలు పని చేస్తుండేలాగా. అంటే మీ ప్లాట్లు 86 తిరిగి ఇవ్వాలి అంతే. అంటే వేరే చోట వేరే దగ్గర చూపించండి. మీరు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మీ దగ్గర ఇవన్నీ మీకు సంబంధించి. మరి ఎందుకు రంగనాథ్ గానీ లేకపోతే హైకోర్టులో కూడా? హైకోర్టులో ఇప్పుడు ఆర్డర్ ఉంది ఏమన్నా? హైకోర్టులో స్టేటస్ కో ఉందండి. అబ్బాయి దగ్గర ఉంది కదా స్టేటస్ కో. ఒకసారి మేడం దగ్గర కూడా మాట్లాడదాం. టూలో కలిపేసుకున్నారు అనేది ఇప్పుడు దీన్ని స్టేటస్ కో ఉంది. దీనికి 86 ప్లాట్లు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మొత్తం ప్లాట్లు మొత్తం తీసుకొచ్చి ఇందులో కలిపేసిండు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం కూడా ప్లాట్లేనా? ఇప్పుడు మనం నిలబడ్డాం, వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నీకు ఉన్నాక నువ్వు రేవంత్ రెడ్డికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రంగరాజన్ తప్పించమంటే తప్పించట్లేదు. రంగరాజన్కి ఏం పని? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాపాడడం ఆయన పని. కానీ ప్లాట్లు ఉన్న ప్లాట్లు తీసుకొచ్చి గంగలు కలిపినట్టు చెరువులో కలపడం ఏంటండి ఇది? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్లాట్ల ఓనర్కి సంఘీభావంగా వాళ్ళకు మద్దతుగా మేము వచ్చినాం. నేను షేర్లింగంపల్లి మహిళా అధ్యక్షురాలి. నా పేరు మమత. నేను వీళ్ళకి సపోర్ట్ గా మేము నిలబడడానికి వచ్చినాం. మేము రంగరాజన్ గారు చేసేది చాలా తప్పు. హైకోర్టు స్టే కూడా ఏమి ఇచ్చింది మేడం? స్టేటస్ కో ఇచ్చింది. అంటే ఏం పని చేయొద్దు ఇక్కడ, ఎట్లా ఉందో అట్లా ఉండమని ఆపేయమని చెప్పింది. చెప్పినాక కూడా పని చేస్తున్నారు. మేము వచ్చి ఆపినాం. ఇప్పుడు పొద్దున పని చేస్తానే ఉన్నారు వాళ్ళు. కోర్టు తీర్పును వాళ్ళు ఎందుకు బేఖాతరు చేస్తున్నాడు? ఆయన నిమ్మకి నీరెత్తినట్టుంటుండు. అన్న సీరియస్ గా తీసుకున్నా కూడా చెప్పినా కూడా రంగనాథ్ గారిని తప్పించమని చెప్పింది కోర్టు. చెప్పినా కూడా తప్పించట్లేదు.
మరి రేవంత్ రెడ్డి కూడా ధిక్కరిస్తున్నాడు. రేపు పొద్దున ఆయన మరి ఏమనుకుంటున్నాడో మరి నేనే మోనార్క్ అనుకోడు, హిట్లర్ నన్ను చెప్పుకుంటుండు, ఆదర్శం నాకు హిట్లర్ అని చెప్పుకుంటుండు. మరి ఇదేనా హిట్లర్ పాలనే చేస్తున్నాడు ఆయన, హిట్లర్ పాలనే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు వచ్చేది మళ్ళీ ఫ్యూచర్ లో రాడిగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, 50 ఏళ్ళు ఎరక్కి తీసుకెళ్లిపోయిండు, ఇంకా మళ్ళీ రాదు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్. ఇప్పుడు రంగనాథ్ కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటాడు, మీరు కూడా వినే ఉంటారు చాలా చోట్ల, ఈ ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్లు ఉన్నాయి, ఫ్లాట్లు కానీ లేకపోతే ఇండ్లు కానీ గుడిసెలు కానీ అని చెప్తా ఉంటాడు. ఇంకో మాట ఏమంటారంటే ఏదో ఒక గుడి కడతారు, పేదలను తోలుతారు, గుడిసెలు వేపిస్తారు, కబ్జాలకు పురమాయిస్తారు అని చెప్తా ఉంటారు. వీళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి, ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా. పట్టా ల్యాండ్ నువ్వు తీసుకుపోయి కలిపి నువ్వు అట్లా అంటే ఎట్లా? అక్కడ అవతల పక్కన రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు పేరుని కట్టబెట్టిండు నానకరం కూడా 5 ఎకరాలు కట్టబెట్టిండు. 5 ఎకరాలు మరి దాని గురించి ఏం చేసినావు? అన్నదమ్ములు కట్టబెడుతుండే, అది పోయి ప్రొటెక్ట్ చేసి దాన్ని అట్లాంటి వదిలేస్తావు ఎందుకు? మెయిన్ రోడ్డు అది, కోట్ల ప్రాపర్టీని తమ్ముడికి పేరున చేసినావు, దారాదత్తం చేసినావు, అది మేము పోయి మనం ధర్నా చేసినాం. అన్ని అన్నదమ్ములకే అట్లాంటివి కట్టబెడతావు. ఇక్కడ పబ్లిక్ రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు జోగాలు చేసుకుంటారు, రూపాయి తిండి తిరగ కూడబెట్టుకునే అన్ని ఒక్కొక్కరు పెరాలసిస్ వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి వాళ్ళు ఉన్న ప్లాట్ పోతే వాళ్ళకి ఎక్కడ గత్యతరం లేక ఈ రిటైర్మెంట్ ఏజ్ లో ఓనర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చనిపోయినరు. ఒక ఆయన పెరాలసిస్ వచ్చింది, ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరు వల్ల ఇదంతా? రేవంత్ రెడ్డి, ఓన్లీ రంగనాథ్ గారు వీళ్ళు చేయబట్టి. నువ్వు ప్లాట్లను తీసుకొచ్చి ఎట్లా కలుపుతావు? నువ్వు ప్లాట్లను తీసుకొచ్చి చెరువులో ఎట్లా కలుపుతావు? ఆయన వర్షన్ ఏంటంటే ఈ ప్లాట్లు కూడా ఎఫ్టీఎల్ లో కొందరు అప్పుడు అధికారులను ఉపయోగించుకొని అన్నప్పుడు నువ్వు మరి ఎందుకు చేస్తున్నావు పని? ఆపేమని చెప్పింది కదా కోర్టు. ఆపమని చెప్పింది కదా, ఆపాలి కదా. కోర్టులో తేలినాకనే కట్టు, కోర్టులో తేలేదాకా ఆగాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఆగినప్పుడు నువ్వు కూడా ఆగాలి కదా. పబ్లిక్ ఆగినప్పుడు ప్రజలు ఏమంటారు? కోర్టులో ఉన్నప్పుడు చేయి పెట్టొద్దు అంటారు. నువ్వెట్లా చేస్తావు మరి? నువ్వెట్లా చేస్తావు? చేయి పెట్టొద్దు కదా, పని చేయొద్దు కదా. నువ్వు కంపల్సరీ అది పని ఆపేయాలి. రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, వీళ్ళు వెనక అంతా వీళ్ళు నిజాయితీ ఏం వస్తలేరు, వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు ఎగదోస్తే వస్తున్నారు వాళ్ళ మనుషులు అని ఆయన స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. స్టేట్మెంట్లు ఆడ పెరాలసిస్ వచ్చిన ఆయన కాళ్ళు చేయి పడిపోయిన ఆయన వచ్చి కూర్చున్నాడు చూడండి ఆడ. అట్లాంటి వాళ్ళని మేము తీసుకొస్తే వస్తారా? ఈ ఏజ్ లో వాళ్ళు మేము తీసుకొస్తే వస్తామా? అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మేడం ఇది 32 ఎకరాస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ 32 ఎకర్స్ 15 ఎకర్స్ పోయి 32 ఎట్లా అయింది? నువ్వు కలపకపోతే ప్లాట్ల విలీనం చేయకపోతే ఎట్లా అయింది అది? మరి కోర్టుకు ఎందుకు నువ్వు ఆపమన్నప్పుడు ఎందుకు ఆపట్లేదు? పార్టీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టిండండి, మీకు అన్యాయం జరగదు, మేము న్యాయం చేస్తామని చెప్పాడు. మన దగ్గర రికార్డు ఉంది. అంటే అప్పుడు ఏం అన్యాయం జరిగింది? బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెడుతుందని చెప్పేసి మేము మీకు కబ్జా కాకుండా చేసి మీ ప్లాట్ మీకు ఇప్పిస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ రికార్డు మా దగ్గర ఉంది, కోర్టులో కూడా రుజువు చేసినాం. మేము చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ కబ్జా పెడుతున్నాడు. మరి వాళ్ళు కబ్జా పెట్టని చెప్పి నువ్వు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు మాకు ఇప్పిస్తాను చెప్పాను, మా ప్లాట్ మాకు ఇప్పిస్తాను చెప్పేసి మళ్ళీ నువ్వు కబ్జా పెడుతున్నావు ఎందుకు ఇప్పుడు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంటంటే వీళ్ళు వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉండి ఎగదోస్తున్నారు అని చెప్తా. మరి అప్పుడు కాంగ్రెస్ మా వెనకాల ఉందా? నువ్వు వచ్చి ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు మాకు ఇప్పిస్తాను చెప్పావు కదా, అప్పుడు మా వెనక మీరున్నారా? మరి అప్పుడు మీరున్నారు, అప్పుడు చెప్పండి మరి. అప్పుడు మీరుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారండి, అప్పుడు మీరు లేకుంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఉండరు. మా ప్లాట్ మేము కొట్లాడుతున్నాం కదా. సున్నం చెరువు కాదది, శుద్ధవాణి కుంట, అది చెరువు కాదు, దాని పేరు నీ సర్వే ఆఫ్ ఇండియా కూడా తీసి చూసుకో. ఇప్పుడు శుద్ధవాణి గారి కుంట, ఆ కుంటని చెరువు చేసినావు. అది 15 ఎకరాలు చిల్లర ఉంటే ఏం చెప్పి క్లియర్ ఇస్తా సెంట్రల్ గవర్నమెంట్, అది 32 ఎకరాలు చేస్తా అంటున్నావు. చెరువు పెద్దది చిన్నది అవుతుందా? చిన్నది పెద్దది అవుతుందా? మా ప్లాట్లలో కలిపేసావు ఎందుకు? మా పట్టా భూములు కదా, మా పట్టాలండి కదా, రిజిస్ట్రేషన్ మీరేగా చేసింది. అన్ని చేసిన తర్వాత మీరు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు వచ్చి మీటింగ్ పెట్టేసి మీ ప్లాట్ మీకు ఇప్పిస్తాను చెప్పేసి ఇప్పుడు నువ్వు కబ్జా పెడుతున్నావు. మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం? మా ప్లాట్లు మాకు ఇవ్వమని కోరుతున్నాము, లేదంటే దీని బదులు ఇంకెక్కడ ఇస్తారో మాకు చూపించండి. మాకు కావాల్సింది అంతే, న్యాయం చేయండి. ఇప్పుడు సున్నం చెరువులో 86 ప్లాట్లు కలుపుకున్నారు సున్నం చెరువులో అని మీరు ఆరోపిస్తున్నారు. అసలు మీరు ఎప్పుడు కొన్నారు? దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏంది? ప్రభుత్వం హెచ్ఎండి అనుమతి ఉందా? దీనికి సంబంధించిన డాటా ఏంది? అసలు సున్నం చెరువు వచ్చేసి 15.24 ఎకర్స్ ఎన్జిటి రిపోర్ట్ ప్రకారం. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అన్ని ఆల్ ఓవర్ ఇండియా లేక్స్ విస్తీర్ణం ఉంటుంది దాంట్లో. అలా అన్ని విస్తీర్ణం ఉంటే లెవెల్స్ ఉంటాయి. మేము దాని ప్రకారమే ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఫాలో అవుతున్నారు, మేము ఫాలో అవుతున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వరకు అదే ఫాలో అవుతున్నారు. 15.2 ఎకర్స్ మెయిన్ చెరువు వచ్చి అల్లాపూర్లో ఉంది, మేమందరం వచ్చి శేరిలింగంపర్లో. చెరువు ఎప్పుడు శేరిలింగంపర్లో లేదు, చెరువు ఇది అల్లాపూర్. 1945 నుంచి చూసుకున్న కూడా చెరువు ఉంది అల్లాపూర్లో. శేరిలింగంపర్లో ఎప్పుడూ లేదు చెరువు, ఎప్పుడు ఇక ఫ్లడ్స్ రాలేదు. ఎఫ్టీఎల్ విస్తీర్ణ అటువైపు ఉంటే మా వైపు మార్చారు కొత్తగా.
FTL మేము ఎప్పుడు FTLలో లేము. మేము FTL లేము కాబట్టి లేఅవుట్ చేసాము, లేఅవుట్ పర్మిషన్ వచ్చింది, ప్లాట్ చేసాము. ఒక FTL ఉంటే పర్మిషన్ ఎలా ఇస్తారు సార్? లేఅవుట్ ఎలా పడుతుంది సార్? మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుటే కదా, మేము సపరేట్ గవర్నమెంట్ ఒప్పుకుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఓవర్ నైట్ వచ్చేసి వీళ్ళు కాంగ్రెస్ రాగానే హైడ్రా వచ్చేసి లేదు మీ ఈ 86 ప్లాట్లు దీంట్లో అన్నారు, ఏంట్లో చెరువులు అన్నారు. మొత్తం మా సిఎట్ సొసైటీ ప్లాట్ 236 ప్లాట్స్, మొత్తం 236 ప్లాట్స్. 236 ప్లాట్స్లో 86 ప్లాట్ చెరువులు అని చెప్పేశాడు ఆయన వచ్చి. అది కూడా ఇప్పుడు FTL విశ్లేషణ చేసినప్పుడు ప్లాట్స్ పిలవాలి కదా, పిలిచి మాట్లాడాలి ఇలా ఉందని. ఎవరిని మాట్లాడలేదండి. డ్రాఫ్ట్ లేఅవుట్ అన్నారు. డ్రాఫ్ట్ లేఅవుట్ కి కన్ఫర్మ్ లేఅవుట్ కి చేసే డిఫరెన్స్. డ్రాఫ్ట్ లేఅవుట్ ని కన్ఫర్మ్ చేశారు. మాకు ఛాన్స్ ఇవ్వాలి కదా మాట్లాడడానికి. మీరు ఎలా అవుతుందని మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. మా ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కరెంట్ బిల్స్ వస్తున్నాయి, ఇప్పుడు కూడా మున్సిపల్ ట్యాక్స్ ఇచ్చారు. ఎలా వస్తున్నాయి అంటే మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే కరెంట్ మీటర్లు ఇస్తారు, లేఅవుట్ పర్మిషన్లు ఇస్తారు, కట్టుకోవడానికి ఇచ్చేస్తారు, ఆపేస్తారా? ఇది ఇక్కడ ULC ల్యాండ్ మాది, పట్టదారులం అందరం. ULC ల్యాండ్ ఎలా వస్తుందండి? చెరువులు ఉంటే ఎలా ఇస్తారా? ఇవన్నీ క్లియర్ పెట్టుకొని వీళ్ళు వాళ్ళ హిడెన్ అజెండా ఏముందో తెలియదు అని చెప్పేసి చెరువు అని చెప్పారు. అయితే అందరం కలిసి కోర్టుకు వెళ్ళాము. కోర్టులో టైం టు టైం ఆర్గ్యుమెంట్ జరిగాయి. మేము డాక్యుమెంట్స్ ఇచ్చాము, అడిగిందల్లా ఇచ్చాము. కోర్టు ఏం చెప్పింది, మధ్యలో మాకు ఆర్డర్ ఇచ్చింది పని చేయొద్దని. వీళ్ళకి సరే వీళ్ళేమన్నారు, లేదు మేము చెరువులో పని చేసుకుంటా అన్నారు. ఓకే చెరువులో పని చేసుకొని మాకు ఆబ్జెక్షన్ లేదని చెప్పాము. చెరువులో పని చేస్తా అని చెప్పి చెరువుని 15 acres ఉన్న చెరువుని 32 ఎకరాలు చేశారు. పాత చెరువు వదిలేసి మేము సిల్ట్ చేస్తామన్నారు. చెరువులో సిల్ట్ వదిలేసి కానీ చెరువు తోవేశారు. మొత్తం మా ప్లాట్లు అంతా చెరువు తోవేశారు. మా దగ్గర డే టు డే డాక్యుమెంట్ ఉంది, మా డే టు డే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము ఆపడానికి వస్తే మనం పొజిషన్ ఇప్పించేస్తారు. ఏం చెప్పాలి? ఇంకోటి కోర్టులో మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళ అడ్వకేట్ ఏమంటున్నారు అంటే మేము అసలు ఏం చేయట్లేదు సార్ అంటున్నాడు. కుల్లా బదులు ఆడుతున్నాడు. అయితే మేము అడ్వకేట్ మా జడ్జి గారికి మొత్తం డాక్యుమెంట్ పంపించాం, ఫోటోగ్రాఫ్స్ ఇంకా డ్రోన్తో తీసిన డాక్యుమెంట్ అన్ని పంపించాం. జడ్జి గారు చూసి ఏమన్నారు, ఇది ఏంటి అని అన్నారు. అడ్వకేట్ జనరల్ ని, గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ పిలిచి ఇది ఏం జరుగుతుంది, మీరు స్టేడియం చేస్తున్నారా దీన్ని అడిగారు గట్టిగా. అంటే అక్కడ పేదోళ్ళని చెప్పి అడగట్లేదా, మీరు అక్కడ వెళ్ళడానికి లేదు, ఎక్కడ ఓల్డ్ సిటీకి వెళ్ళడానికి అవ్వదు, వేరే చెరువు వెళ్ళడానికి అవ్వదు, ఇది పాపం వీళ్ళకి అడగటం లేరని చెప్పి చేస్తారని అడ్వకేట్ జనరల్ కి కోర్టు జడ్జి గారు ఓపెన్ గా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. అయినా మేము ఏం చేయట్లేదు సార్ అంటారు, చేసే పనులు చేసేస్తున్నారు. మేమేమంటున్నామంటే మా మేజర్ డిమాండ్, మీరు జడ్జిమెంట్ వచ్చారు కాకండి, కోర్టు ఆర్డర్ ఏం వస్తే అది ఆర్డర్కి మేము ఒప్పుకుంటాము, మీరు ఒప్పుకోండి, మేము సాయిస్తాం. వాట్ ఎవర్ కోర్ట్ గివ్స్ ఆర్డర్ మేము ఫాలో అవుతాం. అంటే న్యాయ వ్యవస్థను గౌరవించాలని. ఎస్, మేమంతా మేము లాఫుల్గా వెళ్తున్నాం, మీరు లాఫుల్గా వెళ్ళండి, ఫాలో అవుతాం. లా అందరికీ లా ఉంది కదా, లా ప్రకారం వెళ్తాము. మేమేం ఇదన్నట్లుగా మీరే దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. మేము మీద దౌర్జన్యం చేసే మాకు అంత ఓపిక లేదు, మాకు అంత ఇది లేదు. మాట్లాడితే పోలీసులను పెడతారు, మీరు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేస్తారు. ఎలా? జడ్జిమెంట్ చెప్పారు, కోర్టు క్లియర్ గా చెప్పింది, జడ్జిమెంట్ వచ్చే వరకు కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అని. ఇవన్ లేదు, డే అండ్ నైట్ పని చేశారు, మొత్తం బాగా చేశారు. చూడండి మీకు కనపడుతుంది కదా మీకు వర్క్. ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, అక్కడ మా పిల్లర్స్ ఉన్నాయి చూడండి, ఆ గ్రౌండ్ కాలమ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ కనపడుతున్నాయా మీకు, రాడ్స్ కనపడుతున్నాయా చూడండి సార్. అవి నిర్మాణ దశలో. అవును, మనం బేస్మెంట్ వేస్తాం కదా, బేస్మెంట్ అవి చూడండి, అక్కడ బిల్డింగ్ పడగొట్టేశారు. ఇవన్నీ ప్లాట్లేనా? అవన్నీ ప్లాట్లే. ఇప్పుడు పిల్లర్స్ కనపడుతున్నాయి, మళ్ళీ పడగొడుతున్నారు చూడండి, మళ్ళీ వర్క్ చేస్తున్నారు అక్కడ పిల్లర్స్. ఇప్పుడు మనం బేస్మెంట్ వేసినప్పుడు కిందికి వెళ్తాం కదా, బిల్డింగ్ కట్టేటప్పుడు కిందికి వెళ్తాం కదా మనము, వెళ్ళేటప్పుడు చూడండి అక్కడ చూడండి, కాలం చేసుకుంటాం కదా బేస్మెంట్ వేసినప్పుడు. ఇప్పుడు బేస్మెంట్ వేసారా, నిర్మాణం చేశారు? నిర్మాణం పడగొట్టారు, ఉన్నాయి డాక్యుమెంట్, పడగొట్టారు కదా వీళ్ళు వచ్చేసి జేసీబీ పెట్టి పడగొట్టేశారు కదా, బిల్డింగ్ తీశారు. అది కూడా ప్రతి ఇంటర్వ్యూలో అక్కడిక్కడ చెప్తా ఉంటుంటాడు, ఇదంతా FTL ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయి. FTL అని మీ ప్రూవ్ చేసుకోండి, వదిలేస్తాం మేము, కోర్టు నుంచి ప్రూవ్ చేసుకోండి. మేము ఇచ్చే డాక్యుమెంట్ మీరు ఉన్నాయా పోనీ మీ దగ్గర? మేము 1945 నుంచి రికార్డ్స్ పెట్టాము, మీ దగ్గర ఉన్నాయా? విలేజ్ మ్యాప్ మేము ఇచ్చాము కోర్టుకి, విలేజ్ మ్యాప్ వాళ్ళు పెట్టలేదు. హైదరాబాద్ నాట్ హ్యావింగ్ డాక్యుమెంట్, వీ గేవ్ డాక్యుమెంట్ ఫర్ కోర్ట్ ఫర్ విలేజ్ మ్యాప్. అప్పుడుది మీ దగ్గర ఏమున్నాయి బ్రదర్? సరే మీరే గ్రేట్ అనుకుందాం, మీరే కోర్టు ఇచ్చే ఆర్డర్కి ఒప్పుకుందాం, కోర్టు ఆర్డర్ వేస్తే అలా వేద్దాం సంథింగ్ కదా. మీరేం కోరుతా ఉన్నారంటే కోర్టు ఏం తీర్పిస్తో దాని వరకు ఆగుదాం అని? అవును, కోర్టు తీర్పిచ్చారు ఆగుదాం, కోర్టు తీరు ఏది ఇచ్చినా కూడా మేము దానికి సహకరిస్తాము, కోర్టు మేము మెంబర్స్ అందరూ ఒప్పుకుంటాము. మాకు న్యాయం అవుతుందని మాకు నమ్మకం ఉంది, మేము న్యాయప్రదంగా ఉన్నాము. 40 years ఉన్న ల్యాండ్ ఓవర్ నైట్ అయితే ఇలా అవుతుంది సార్, ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు ఏంటి ఫైనల్ గా రంగనాథ్ గారికి ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం కానీ రంగనాథ్ గారికి కోర్టు ఆర్డర్స్ ని ఫాలో కామంటున్నాం. మేము హైడ్రాకి అగేన్స్ట్ లేము, హైడ్రా చేసే పనులకి అగేన్స్ట్ ఉన్నాం. హైడ్రా అన్లాఫుల్ పని చేస్తుంది, ఆ పని ఆపేయండి, కోర్టు ఆర్డర్ వచ్చి కాకండి ప్లీజ్.